రామ్స్ కిచెన్. ఈరోజు ఎపిసోడ్లో నేను నీమ్ హెయిర్ ప్యాక్ చెప్పబోతున్నాను. ఈ హెయిర్ ప్యాక్ మన హెయిర్లో ఉన్న ఇన్ఫెక్షన్ని తగ్గిస్తుంది, అలానే డాండ్రఫ్ని కూడా తగ్గిస్తుంది, అండ్ హెయిర్ గ్రోత్ని పెంచుతుంది, అలానే హెయిర్ ఫాల్ని కూడా తగ్గిస్తుంది. సో దీన్ని ఎలా చేస్తారో చూసే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వచ్చేస్తుంది. నేను హెయిర్ ప్యాక్ ఎలా చేస్తారో చూసేద్దామా? లెట్స్ గో. ఫస్ట్ ఈ హెయిర్ ప్యాక్కి కావాల్సింది నీమ్ పౌడర్, అలానే 1 ఆనియన్, అలానే ½ కప్ కర్డ్, అలానే క్యాస్టర్ ఆయిల్, అలానే ఆలివ్ ఆయిల్ కావాలి. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఆనియన్స్ని యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసేసుకున్నాక పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ అలానే ఒక టీ స్ట్రైనర్ తీసుకొని ఆనియన్ పేస్ట్ని అందులోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసేసుకొని హ్యాండ్తో స్క్వీజ్ చేసుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర టీ స్ట్రైనర్ లేకపోతే నెట్టెడ్ క్లాత్ తీసుకొని అందులోకి ఈ ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసుకొని స్క్వీజ్ చేసుకోవచ్చు. అలా అయినా ఆనియన్ జ్యూస్ ప్రిపేర్ చేసేసుకున్నాక ఇందులోకి నీమ్ పౌడర్ యాడ్ చేసుకోండి. 5 to 6 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను నేను ఇక్కడ. మీ హెయిర్కి ఎంత పడుతుందో చూసుకొని యాడ్ చేసుకోండి. యాడ్ చేసేసుకున్నాక మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఇందులోకి ½ కప్ కర్డ్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసేసుకున్నాక మిక్స్ చేసుకోండి లంప్స్ లేకుండా. ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఇందులోకి ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోండి. అలానే ఇందులోకి క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోండి. సో దీన్ని ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మీ హెయిర్ని కోమ్ చేసుకోండి చిక్కులు లేకుండా. ఇలా కోమ్ చేసేసుకున్నాక ప్యాక్ని అప్లై చేసుకోండి స్కాల్ప్కి అండ్ అలానే హెయిర్స్కి. నీమ్ పౌడర్ మన హెయిర్లో ఉన్న ఇన్ఫెక్షన్ని తగ్గిస్తుంది, అలానే పెయిన్లను అండ్ ఇచ్చింగ్ ప్రాబ్లమ్ని కూడా తగ్గిస్తుంది. ఆనియన్ మన హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది అండ్ అలానే హెయిర్ గ్రోత్ని కూడా పెంచుతుంది అండ్ హెయిర్ని స్ట్రాంగ్గా కూడా చేస్తుంది. కర్డ్ అనేది మన హెయిర్ని కండిషనర్ లాగా ఉంచుతుంది అండ్ మన హెయిర్లో ఉన్న డాండ్రఫ్ని కూడా తగ్గిస్తుంది. క్యాస్టర్ ఆయిల్ అనేది మన హెయిర్ గ్రోత్ని పెంచుతుంది. ఆలివ్ ఆయిల్ మన హెయిర్ని స్మూత్గా అండ్ స్ట్రాంగ్గా చేస్తుంది. ఇన్ కేస్ మీ హెయిర్లో డాండ్రఫ్ ఆర్ ఇచ్చింగ్ ప్రాబ్లమ్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఎక్కువగా ఉంటే దీన్ని వీక్లీ ఒకసారి అప్లై చేసుకోండి, లేదంటే 15 డేస్కి ఒకసారి అప్లై చేసేసుకోండి ఈ ప్యాక్ని.
ఇలా ఫుల్గా అప్లై చేసేసుకున్నాక ఒక 30 మినిట్స్ లీవ్ చేయండి. 30 మినిట్స్ తర్వాత కూల్ వాటర్తో హెడ్ బాత్ చేయండి. నీమ్ హెయిర్ ప్యాక్ ఎలా చేసానో చూసారా? ఇది మీ హెయిర్లో ఉన్న ఏ ప్రాబ్లమ్స్ అయినా తగ్గిస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసినాక ఎలా ఉందో అనేది మా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.